ట్రైనింగ్ ఎందుకు ఏం నేర్చుకుంటాం అడిగిపోయి ఊరికే అని అనుకోకుండా ఏదో ఒక విషయం అయితే నేర్చుకుంటాము అని తెలియజేయడానికి సరే చిన్న కథ. ఒక పల్లెటూరులో హరికథ చెప్పడానికి సభా వేదిక అంతా సిద్ధం చేసి ఉన్నారు. అక్కడ ఆయన హరిదాసు రెడీ ఉన్నాడు ఇంకా కానీ అందరూ వస్తే చెప్తాంలే అనుకొని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతమంది వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటూ ఉంటే అక్కడ ముందు నుంచి ఉన్నవాళ్ళు సరే ఇంకా మొదలవ్వలేదు కదా అని చెప్పి అది మొదలైన సమయానికి మళ్ళీ వద్దాంలే అని చెప్పి వీళ్ళు పోతూ ఉంటారన్నమాట. ఈ ఆయన హరికథ చెప్పే ఆయన ఈ వచ్చే వాళ్ళని చూస్తూ వస్తున్నారా 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 అని పాడుతూ అనుకుంటూ ఉన్నాడు. ఈ పోయే వాళ్ళని చూస్తూ పోతున్నారా 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 అని అంటూ ఉన్నాడు. సరే ఈ కథ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలాగా హరికథ ఏమో మొదలవ్వలేదు. ఈ క్రమంలో గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరి ఒక అబ్బాయి ఏదో ఊరి బయట ఎక్కడో గొర్రెలన్నీ ఎక్కడో కాకుండా ఊరి బయట పెట్టుకుని ఉంటారు కదా సార్. ఏదో ఊర్లో హరికథ చెప్తున్నారంట, కాసేపు వినంగా వద్దాంలే అని చెప్పి ఆ అబ్బాయి కంబలి భుజాన్ని వేసుకుని ఆ హరికథ చెప్పే దగ్గరికి వచ్చినాడు. వస్తే కూర్చున్నాడు. సరే చెప్తాడేమో విందాంలే అనేసి. కానీ అక్కడ ఏం జరుగుతుంది సార్? కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది పోతూ ఉన్నారు. అందరూ వస్తే చెప్పాలని చెప్పి ఈ హరికథ చెప్పే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడడంలోనే వచ్చే వాళ్ళని చూస్తూ వస్తున్నారా వస్తున్నారా అంటున్నాడు. ఇలా పోయే వాళ్ళని చూస్తూ పోతున్నారా పోతున్నారా అంటున్నాడు. సరే ఆ గొర్రెల కాపరి అబ్బాయి అలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చున్నాడు. ఈయన హరికథ మొదలు పెట్టనే లేదు. వీళ్ళని చూసి ఇలా అంటూనే ఉన్నాడు. పోయే వాళ్ళని చూసి పోతున్నారా అంటున్నాడు. ఆ అబ్బాయికి ఏమి దిక్కు తోచలే. అరే ఏందిరా ఇది, నేను ఇక్కడే ఎంతసేపు కూర్చుంటే అక్కడ గొర్రెలు ఎవరో ఒకరు తీసుకొని పోతారని చెప్పి అది అక్కడి నుంచి పోతూ ఉన్నాడు అన్నమాట. పోతూ పోతూ ఏమనుకుంటున్నాడంటే ఆ అబ్బాయి విన్నది 2 మాటలు. ఆ హరిదాసు ఆయన చెప్పినటువంటి వచ్చే వాళ్ళని చూస్తూ అన్నటువంటి వస్తున్నారా వస్తున్నారా అనే మాట, పోయే వాళ్ళని చూసి అన్నటువంటి పోతున్నారా పోతున్నారా అనే మాట, ఆ 2 మాటలు అబ్బాయి విన్నాడు. ఆ 10-15 నిమిషాలు అవే మాటలు వల్ల వేసుకుంటూ పోతున్నాడు. వస్తున్నారా వస్తున్నారా పోతున్నారా పోతున్నారా అని అలా పోతూ ఉంటే ఈ అబ్బాయి ఆ గొర్రెలు ఎక్కడైతే వాళ్ళు పెట్టుకొని ఉంటారో ఆ సమీపానికి పోయేది ఇవన్నీ ఈ మాటలు వల్ల వేసుకుంటూ వెళ్తూ ఉండగా 2 దొంగలు గొర్రెల్ని ఎత్తుకొని పోవడానికి అక్కడికి వస్తారన్నమాట. వస్తే ఈ అబ్బాయి ఈ మాటలు వల్ల వేసుకుంటూ ఉన్నాడు. వస్తున్నారా వస్తున్నారా పోతున్నారా పోతున్నారా అనుకుంటూనే పోతూ ఉన్నాడు. నిజంగా ఆ గొర్రెల కాపరి అబ్బాయి దొంగల్ని చూశాడా? చూడలేదు. కానీ ఆ దొంగలకు ఈ అబ్బాయి అన్నటువంటి మాటలు వినిపించాయి. వస్తున్నారా వస్తున్నారా అని ఒక రాగంతో మాట్లాడేసరికి ఆ అబ్బాయి ఆ మాట కడుకునేసరికి దొంగలలో కొంత తెలియని అలజడి కలిగింది. అంటే అరే మనల్ని ఎవరో చూసినట్టున్నారే అనే భయం కలిగింది. సరేలే ఏముంది అనేసి వాళ్ళు ఆ మందలోకి దూరి 2 గొర్రెల్ని భుజాన వేసుకొని చిన్నగా దాటాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే వెంటనే ఈ అబ్బాయి ఏమన్నాడు? పోతున్నారా పోతున్నారా అన్నాడు. వాళ్ళకి ఇంకా గుండెలు లేవు, భయపడిపోయినారు. అరే వీళ్ళు మనం చూసినట్టున్నారా, చూస్తే పట్టుకొని కొడతారా అని చెప్పి ఆ గొర్రెలను అక్కడ పడేసి పలాయనం చిత్తగించారన్నమాట. అంటే నిజంగా అబ్బాయి చూశాడు ఆ దొంగల్ని? చూడలేదు. అక్కడికి వెళ్ళాడు, ఏదో హరికథ ఉందని వెళ్ళాడు. పోయి ఒక 15 నిమిషాలు కూర్చున్నాడు. ఆ కూర్చున్నంతసేపు ఆ అబ్బాయి విన్న మాటలు 2, వస్తున్నారా అనే మాటలు, పోతున్నారా అనే మాటలు.
ఆ 2 మాటలు వినడం వల్ల ఆ అబ్బాయి తన గొర్రెలు దొంగతనం జరగకుండా కాపాడుకోగలరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో వచ్చినాము అనేది కాకుండా అంతో ఇంతో ఖచ్చితంగా మనం నేర్చుకుంటాము అనేసి ఉద్దేశం తప్ప వేరే ఏమీ ఉండదు సార్. ఖచ్చితంగా కొత్త విషయాలు అయితే నేర్చుకుంటాము. అందరము కోఆపరేట్ చేసుకొని హ్యాపీగా విందాం. ఒకరోజు కాలాతీతం అయిపోయింది, మిగిలినది 4 రోజులు. 5వ రోజు 6వ రోజు లాస్ట్ రోజు ఎలాగో టర్లు ఉంటుంది. అది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.